Dear Ratnam, I must thank you for the fountain pen you have sent me through Sri Kumarappa. I have used it and it seems to be a good substitute for the foreign pens purchased in the bazaar. Yours sincerely, M.K. Gandhi, 16/7/35 వార్త. ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి నేటి రాష్ట్రపతి వరకు మా పిల్లలతో సంతకం పెడుతూ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అట్లాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఆయన పదవి ప్రమాణ స్వీకారం టైంలో మా పెన్ను వాడారు. ఆయన ఇప్పటి నరేంద్ర మోడీ గారి వరకు మా పెన్నులు వాడుతూనే ఉన్నారు. అలా ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1337లో పెన్ను కొనుక్కోవడానికి రాజమండ్రి ఇచ్చేస్తారు మా షాప్. ఈ పెన్నులు తయారు చేయడానికి మా నాన్నగారి ప్రేరణ ఇచ్చింది గాంధీ గారు. పెన్నులకి ఆదరణ తగ్గిపోయింది, వాడేవాళ్ళు ఎవరున్నారు అంటున్నారు. అయితే మాకు పెన్నులు తయారు చేసి ఇవ్వండి అని అడిగేవాళ్ళు మాకు ఎక్కువైపోయి మీ పెన్నులు అందించలేని పరిస్థితులు మేము ఉన్నాము. ఈ డిజిటల్ యుగంలో కూడా పెన్నులు వాడేవాళ్ళు ఎవరుంటేనే మా పెన్నులు వాడడానికి ఇష్టపడుతున్నారు. మా పెన్నులు వాడేవాళ్ళు ఇంకా చెప్పాలంటే 4వ తరగతి 2వ తరగతి విద్యార్థి దగ్గర నుంచి రాష్ట్రపతుల వరకు మా పెన్నులు వాడుతున్నారు. మా పెన్నులు వాడిన వాళ్ళ విదేశీ ప్రముఖులు చెప్పాలంటే ముందుగా బుల్గానియా క్రుష్చెవ్, లార్డ్ మౌంట్ బాటన్, అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్హోవర్, ఇత్యాదులు జర్మనీ ప్రెసిడెంట్ గారు, వీళ్ళు చాలామంది ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ మా పెన్నులు వాడిన వారే. ప్రముఖంగా చెప్పుకోవాలంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, దుర్గాబాయి దేశ్ముఖ్, కమలాదేవి చటోపాధ్యాయ, మల్లిపూడి పళ్ళం రాజు గారు, యుఎన్ ధాబర్, ఖండుభాయ్ దేశాయ్ ఇత్యాదులందరూ కూడా గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ప్రతి వారు వాడేవారు.